ఆర్టీసీ తీరుపై తిరుపతి ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధం సభలకు బస్సులు కేటాయించిన ఆర్టీసీ ఓటు వేయడానికి ఎందుకు బస్సులు ఏర్పాటు చేయలేదని ఓటర్లు మండిపడుతున్నారు. తిరుపతి నుంచి చుట్టుపక్కల పల్లెలకు బస్సులు లేక అవస్థలు పడుతున్నారు. మామూలు రోజుల్లో ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉండేది. కానీ ఇప్పుడు గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పచ్చి కాపులమని రామచంద్రాపురం ఏరియాలకు వెళ్లడానికి అన్నమయ్య సర్కిల్ వద్ద ఓటర్లు పడిగాపులు గాస్తున్నారు. ఇక మామూలుగా 50 రూపాయలు తీసుకునే ఆటోలు ఇప్పుడు 200 రూపాయలు డిమాండ్ చేస్తున్నాయి. చేసేదేమీ లేక 200 రూపాయలు ఇచ్చి ఓటు వేయడానికి వెళ్తున్నారు. ప్రజలు ఓటు వేయకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మొత్తానికైతే ఆర్టీసీ వ్యవహరిస్తున్న తీరుపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బస్సులు లేక ఓటర్లు ఓటు వేయడానికి పడుతున్న ఇబ్బందులు కూడా వర్ణనాతీతంగా ఉంది. ఆర్టీసీ తీరుపై టీడీపీ నేతలు కూడా సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు కూడా బరితెగించి వసూలు చేస్తున్నాయి. ప్రజల సొమ్ముని ఓటు వేయకుండా వైసీపీ కుట్రలు చేస్తోందంటూ మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, ఈరోజు ఓట్ల పండుగ. ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, అలాగే మంచి పరిపాలన అందించడానికి కావాల్సినటువంటి రోజు ఈరోజు వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే రోజు. అయితే దీంట్లో ఓటు వేయడానికి కొంతమంది, అంటే తిరుపతి అంటేనే తిరుపతికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి. గ్రామాలకిలో ఓటు ఉన్న వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ అందరూ బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడంతా కూడా మొత్తం ఈ పచ్చికాపలం అలాగే ఇతర ప్రాంతాలకి, చుట్టుపక్కల ఉండే గ్రామాలకి వెళ్ళేటువంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులందరూ కూడా ఇక్కడ బస్సులు సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. లేకుంటే మీ ఓటు వేసేది చెప్పు, ఓటు ఏం కావాలి? బస్సులు లేకుంటే ఓటు వేస్తే పోతుందా? అది బస్సు వచ్చేదా? బస్సు రాకపోవడంతో అందరూ ఇబ్బందులు పడే పరిస్థితి. ఏమంటే చూస్తున్నాము, మన చంద్రబాబు గారు హైదరాబాద్ నుంచి బస్సులు పెట్టమన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా లెటర్ రాశారు. అయినా లోకల్గా ఉండేటువంటి వాళ్ళకు కూడా బస్సులు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయకపోవడం చూస్తుంటే ఏమనిపిస్తుంది? మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇంకా అధికారుల్లో మార్పు రాలా. ఆర్టీసీకి మొన్న హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి వచ్చే వాళ్లకు బస్సులు పెట్టండి అని చెప్పి లేఖ రాస్తే అక్కడ స్పందన లేదు. ఇప్పుడేమో ఈరోజు ఓట్లు వేయాలి. ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి. కేవలం ప్రజలంతా కూడా కూటమి వైపు ఉన్నారు. ప్రజలు కానీ బూతులు కాయకెళ్తే ఆ ఓటు తెలుగుదేశం పార్టీకి, కూటమికి పడుతుందని తెలుసుకొని ఈరోజు మేము మొదటి నుంచి ఆరోపిస్తున్నాం. నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పట్టణాలు, దగ్గరలో ఉన్న పట్టణాలపైన తమ పంటల్ని, పండించిన పంటల్ని ఇక్కడ అమ్ముకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇతర అవసరాల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది గ్రామాలకు సంబంధించినటువంటి ఓట్లున్నా పక్కనే దగ్గర ఉద్యోగ రీత్యా వచ్చేవాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళ పల్లెలో వెళ్ళి ఓటు వేసుకోవడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ని ఈరోజు అదే పనిగా కావాలని ఆపివేయడం అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పరిపాలన కాదు అని చెప్పే పరిస్థితి. ఆర్టీసీ కూడా కుట్రలో భాగంగా ఓటు హక్కు వినియోగించుకోకుండా బస్ సర్వీసులను ఆపివేయడం అనేది కూడా సరైన విధానం కాదని చెప్పి గట్టిగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు చెప్పే పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ నటరాజు, దినేష్, జ్యోతి, తిరుపతి. థ్యాంక్ యూ దినేష్. మరోపక్క